విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కంబైన్డ్ ఇష్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మాడ్యూల్లోకి వెళ్ళబోయే ముందు 2 నిమిషాలు మీకు 2 ముఖ్యమైన విషయాలు చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్కి నార్మల్ క్లాస్ ఎగ్జామ్, ఏదైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంటుందో, ఈ రెండింటికి తేడా ఏమిటి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో చాలామందికి 980 రావచ్చు, 970 రావచ్చు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సెలెక్ట్ అవ్వాలంటే మిగతా వాళ్ళకంటే ఒక 10 మార్కులు ఎక్కువ తెచ్చుకోగలగాలి. దాన్ని ఏమంటారు? కాంపిటేటివ్ ఎడ్జ్ అంటారు. మీకు ఎలాగైనా సరే కాంపిటేటివ్ ఎడ్జ్ తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఈ మాడ్యూల్ ఫార్మాట్ను కూడా నేను మారుస్తున్నాను. ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్ అడుగుతూ బ్రీఫ్గా చాలా విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంతో ఎవరైతే ఈ మాడ్యూల్స్ కంటిన్యూస్గా 1 year పాటు లేకపోతే 6 months పాటు ఫాలో అవుతారో వాళ్ళకి కావలసినంత కాంపిటేటివ్ ఎడ్జ్ వస్తుంది. 2025 సంవత్సరం సీరియస్ ఆస్పిరెంట్స్ సివిల్ సర్వీసెస్కి సంబంధించి నన్ను ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు కాంపిటేటివ్ ఎడ్జ్ అనేటువంటిది దొరుకుతుంది. దాంతో మీరు సెలెక్ట్ అవ్వడానికి మార్గం చాలా సుగమం అవుతుంది. అంతేకాకుండా అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్, అది ఇంగ్లీష్ ఛానల్ అనమాట. అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్ యూట్యూబ్ ఛానల్, దానికి సబ్స్క్రైబ్ అవ్వండి. అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్ ఛానల్ ద్వారా నేను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాను. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి MCQs డిస్కస్ చేస్తున్నాను అక్కడ. అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఒక్కొక్క మెయిన్స్ క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నాను. కాకపోతే ఆ మాడ్యూల్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. తప్పకుండా ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరైతే సివిల్ సర్వీసెస్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, 2025 సంవత్సరం ఎగ్జామ్ని సీరియస్గా రాయబోతున్నారో, నా సజెషన్ ఏంటంటే మీరు నన్ను ఫాలో అవ్వండి. మిగతావి కూడా చదవండి, మిగతా వాళ్ళని కూడా ఫాలో అవ్వండి. కానీ నా లెక్చర్స్ని ఫాలో అయితే ఒకటి మాత్రం మీకు గ్యారంటీ ఇవ్వగలను, మిగతా వాళ్ళకంటే ఒక 10 మార్కులు ఎక్కువ మీకు వస్తాయి. అలాంటి కాంపిటేటివ్ ఎడ్జ్ని నేను తెప్పించగలను. రెండోది ఏంటంటే, ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్లో ప్రమోట్ చేయండి. అలాగే అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్ ఆ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. తర్వాత ఈ IAS Group 1 Group 2 బై జీవీ రావు సార్ ఈ ఛానల్ ద్వారా నేను ప్రజెంట్ చేస్తున్న మాడ్యూల్స్ మీ అందరికీ తెలిసిందే. సోమవారం నాడు SNT ఈకో అండ్ ఎన్వి, మంగళవారాల్లో పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, మ్యాప్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బుధవారాల్లో ఎకానమీకి సంబంధించి ఇక గురు శుక్ర ఎకానమీ బేసిక్స్. అయితే ఈ రోజు నుంచి మీ అందరికీ కాంపిటేటివ్ ఎడ్జ్ తెప్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను చేసిన మార్పుల్ని మీరు ఆహ్వానిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న విషయాలు మనం మిస్ అవుతూ ఉంటాం. మస్క్విటో బ్యాట్స్ ఎలా పనిచేస్తాయి, అలాగే షుగర్స్కి స్టార్చెస్కి మధ్య తేడా ఏమిటి, అలాగే ప్లూటోనియం, థోరియం వీటి మధ్య తేడా ఏమిటి, మిథెనాల్, ఇథెనాల్ వీటి మధ్య తేడా ఏమిటి, ఈ మధ్యకాలంలో వార్తల్లో వచ్చినటువంటి వాటిని బేస్ చేసుకొని మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈ మాడ్యూల్లో నేను మార్పులు చేశాను. అలాగే మంగళవారం నాడు ప్రజెంట్ అయ్యేటువంటి పాలిటీ మాడ్యూల్లో, బుధవారం నాటి ఎకానమీ మాడ్యూల్లో కూడా ఇలాంటి చేంజెస్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడండి, ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వాటిని బేస్ చేసుకొని మీరు ఇక్కడ చూడండి. మొదటి 2 ప్రశ్నలు ఎందుకు అడిగాను? తమిళనాడులో ఈ మధ్య హూచ్ ట్రాజడీ మూలంగా, అంటే ఈ మద్యం ఏదైతే కలుషితమైందో దాన్ని తాగటం మూలంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త కంటే కూడా దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు చాలా ఇంపార్టెంట్. అలాగే అంటార్కిటిక్ ట్రీటీకి సంబంధించి కన్సల్టేటివ్ మీటింగ్ జరిగింది. అది 46th కన్సల్టేటివ్ మీటింగ్ అనమాట. దానికి సంబంధించి అంతరార్థం తెలుసుకోవటం ఇంపార్టెంట్ అనమాట. దాని వెనకాల ఉన్న ఇష్యూస్ తెలుసుకోవటం ఇంపార్టెంట్. అందుకే నేను ఎంపెరర్ పెంగ్విన్ క్వశ్చన్, అంటార్కిటిక్ ట్రీటీ అంటే ఏమిటి, అలాగే ATCM 46, CEP 26 ఈ క్వశ్చన్స్ని అడగటం జరిగింది. అంతేకాకుండా
ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ కోర్ లోడింగ్ని మన ప్రధానమంత్రి గారు విట్నెస్ చేయటం మూలంగా ఇక్కడ కొన్ని న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించిన ప్రశ్నలు అడిగాను. అలాగే సింపుల్ కామన్ సెన్స్కి సంబంధించినటువంటి మస్కిటో బ్యాట్స్ ఎలా పనిచేస్తాయి, గంబూజియా ఫిష్ ఎందుకు వార్తల్లోకి వస్తుంది, ఇలాంటివన్నీ చాలా ఉత్సాహంగా చెప్పుకుందాం. ఇది మామూలుగా తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం అన్న విధంగా మీరు నేర్చుకోండి. అప్పుడు ఎక్కువ బర్డెన్ మీకు ఉండదన్నమాట. అలాగే ఇలాంటి మార్పులతోటి పాలిటీ మాడ్యూల్ కూడా ఉంటుంది, ఎకానమీ మాడ్యూల్ కూడా ఉంటుంది. మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే కాంపిటేటివ్ ఎడ్జ్ తప్పకుండా ఉంటుంది అని నేను విశ్వసిస్తున్నాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. తర్వాత లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి ఇంగ్లీష్ ఛానల్ ద్వారా నేను వేరు ఛానల్స్ వేరు మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. అది పెయిడ్ ఛానల్. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో 2025 సివిల్ సర్వీసెస్ కావచ్చు, అలాగే 2024 మెయిన్స్ రాసే వాళ్ళకి కావచ్చు, తప్పకుండా లెర్నింగ్ స్పేస్ డిజిటల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఛానల్ ఫ్రీ ఛానల్, అలాగే అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్ అది యూట్యూబ్ ఫ్రీ ఛానల్. తప్పకుండా అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తర్వాత ఈ ప్రయాణం మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సరే, ఇవాళ నుంచి కొత్త ప్రయాణాన్ని మొదలు పెడదాం. హ్యూజ్ ట్రాజడీస్ ఎందుకు జరుగుతాయి? ఒకటేంటంటే, ఈ యొక్క మద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు అన్నమాట. అందుకని మద్యాన్ని చాలా కాస్ట్లీగా ఉంచుతారు, రకరకాల ట్యాక్సెస్ వేసేసి. సో మద్యం మీద వేసేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా అది కాస్ట్లీ అయిపోతుంది. రెండోది ఏమిటి, అది కాస్ట్లీ అయిపోవటం వల్ల పేదవాళ్ళు నాటు సారా తాగటానికి ముందుకొస్తారు. నాటు సారాని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా పొలాల్లో తయారు చేస్తారు. తయారు చేసేటప్పుడు ప్రాసెస్ సరిగా లేకపోతే ఇథెనాల్ బదులుగా, ఇథెనాల్ అంటే మనం తాగేటువంటి ఆల్కహాల్, మిథెనాల్ అంటే అది ఇండస్ట్రియల్గా యూజ్ చేసేటువంటిది అనమాట. రెండిటికి చాలా తేడా ఉంది. ఒకటేమో తాగితే ఏం కాదు, రెండోది తాగితే చచ్చిపోతారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇలిసిట్ లిక్కర్ తయారు చేసేటప్పుడు పొలాల్లో రెండిటికి బాయిలింగ్ పాయింట్ తేడా ఉంది. మిథెనాల్ తీసుకుంటే మీ అందరికీ డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. ఇథెనాల్లో 2 కార్బన్ యాటమ్స్ ఉంటాయి, మిథెనాల్లో 1 కార్బన్ యాటమ్ ఉంటుంది. అందుకే లో కార్బన్ ఫ్యూయల్ అంటారు మిథెనాల్ని. ఇక ఇథెనాల్ సాంకేతిక నామం ఏమిటి? CH3CH2OH. ఇక మిథెనాల్కి వచ్చేసరికి ముందు చెప్పింది ఇథెనాల్ది అనమాట. ఇథెనాల్ది CH3CH2OH 2 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. మిథెనాల్ విషయానికి వచ్చేసరికి CH3OH ఒకే కార్బన్ యాటమ్ ఉంది. అంటే అందుకే దాన్ని లో కార్బన్ ఫ్యూయల్ అంటారు. దీన్ని ఇండస్ట్రియల్గా చాలా పర్పసెస్కి, ఫార్మాల్డిహైడ్ తయారు చేయడానికి, ఇంకా రకరకాల పర్పసెస్కి మిథెనాల్ని వాడతారనమాట. సరే, ఏం జరుగుతుందంటే, దొంగ సారా తయారు చేసేటప్పుడు బాయిలింగ్ పాయింట్లు తేడా ఉండటం వల్ల ఒకవేళ 64 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఆవిరిని పట్టుకుంటే అది మిథెనాల్ అవుతుంది. 77-78 డిగ్రీల సెల్సియస్ దగ్గర పట్టుకుంటే ఇథెనాల్ అవుతుంది. 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర పట్టుకుంటే వాటర్ వేపర్ అయిపోతుంది. అక్కడ కిక్ ఏమీ రాదు. అందుకే ఏం చేస్తారు, బ్యాటరీ యాసిడ్ని కానీ లేకపోతే ఇండస్ట్రియల్గా ఉండేటువంటి మిథెనాల్ని కానీ తీసుకొచ్చి కలిపేస్తారు. సరిగా తయారు చేయటం రాదు కదా. 78 డిగ్రీల సెల్సియస్ బాయిలింగ్ పాయింట్ ఇథెనాల్ది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. అందుకని సరిగా తయారు చేయలేక కిక్ రావటం కోసం, లేకపోతే కాస్ట్ని తగ్గించడం కోసం ఇండస్ట్రియల్ గ్రేడ్ మిథెనాల్ని తీసుకొచ్చి కలుపుతారు. దాంతో ప్రాణాలు పోతాయన్నమాట. హైలీ టాక్సిక్ అన్నమాట. అది అంటే విష పదార్థం టాక్సిక్ అంటే. సరే, మిథెనాల్ ఇథెనాల్ డిఫరెన్స్ మీకు క్లియర్గా చెప్పాను. CH3CH2OH ఇథెనాల్, CH3OH మిథెనాల్. అందుకే దాన్ని లో కార్బన్ ఫ్యూయల్ అంటారు. మిథెనాల్ ఏదైతే ఉందో దాన్ని ఇండస్ట్రియల్ పర్పసెస్కి వాడతారు. మన డ్రింకింగ్ ఆల్కహాల్లో దాన్ని వాడకూడదు. ఇక ఎంపెరర్ పెంగ్విన్, ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది?
ఈ మధ్య అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. కొచ్చి, కేరళలో జరిగింది. 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్. అలాగే కమిటీ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 26. ఇదేమిటి మరి? అంటార్కిటిక్ ట్రీటీ 1961లో రాటిఫై అయింది. దానికి ఒక ప్రోటోకాల్, మాడ్రిడ్ ప్రోటోకాల్ అంటారు. అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి ఒక ప్రోటోకాల్ 1998 ఆ ప్రాంతంలో రాటిఫై అయింది. సో ఈ రెండింటికి సపరేట్గా జరుగుతూ ఉంటాయి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటార్కిటిక్ రీజియన్ యొక్క ప్రెస్టైన్, సెరైన్ ఎన్విరాన్మెంట్ని కంటిన్యూ చేయడానికి. ఇక అంటార్కిటిక్ రీజియన్ ఏంటంటే నేటివ్ పాపులేషన్ లేదు, ఎవరు పర్మనెంట్గా అక్కడ జీవించరు, నేటివ్ తెగలు కూడా లేవు. అంటార్కిటిక్ ట్రీటీలో 29 కన్సల్టేటివ్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఓటింగ్ పవర్ ఉంటుంది. కన్సల్టేటివ్ పార్టీస్ కాకుండా ఇంకా చాలా సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఓటింగ్ పవర్ లేదు. అంటే అన్ని పార్టీస్కి ఓటింగ్ పవర్ లేదు. ఎవరైతే అక్కడ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఓటింగ్ పవర్ ఉంటుంది. ఇండియా కూడా అందులో ఒకటి. ఆ ప్రెస్టైన్ ఎన్విరాన్మెంట్ని కాపాడటం, తర్వాత మిలిటరీ పర్పసెస్కి వాడకూడదు, సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్కి వాడాలి, ఎవరూ పర్మనెంట్గా సెటిల్ అవ్వకూడదు. దీనికి సంబంధించిన సెక్రటేరియట్ బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనాలో ఉంది. ఇవన్నీ అంటార్కిటికా ట్రీటీకి సంబంధించి. సో గుర్తుపెట్టుకోండి, అంటార్కిటికా ట్రీటీ 1961లో రాటిఫై అయింది. మన దేశం కూడా అందులో భాగం. మన దేశం కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్స్ చేస్తుంది కదా. మన దేశానికి సంబంధించిన సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్స్ గురించి వచ్చే వారం మాడ్యూల్లో చెప్తాను. ఇక ఈ సందర్భంగా ఎంపెరర్ పెంగ్విన్ అనేటువంటి స్పెసిస్ కూడా వార్తల్లోకి వచ్చింది. ఎంపెరర్ పెంగ్విన్ అంటే పెంగ్విన్ స్పెసిస్లో అతి పెద్దది, దాదాపు 100 సెంటీమీటర్ల హైట్ ఉంటుంది. ఇది ఆ ప్రాంతానికి ఎండమిక్. అసలు అంటార్కిటిక్ ప్రాంతం అంటే ఏమిటి? 60 డిగ్రీల సౌత్ లాటిట్యూడ్ కింద ఉన్నదంతా అంటార్కిటికా ప్రాంతం అంటారనమాట. ఈ మధ్య జరిగినటువంటి ATCM 46 మీటింగ్లో ఎంపెరర్ పెంగ్విన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఎంపెరర్ పెంగ్విన్ వార్తల్లోకి వచ్చింది. అది అక్కడ ఉన్నటువంటి సీ ఐస్ మీద నడుచుకుంటూ వెళ్తుంది చాలా కిలోమీటర్ల పాటు. తర్వాత అంటార్కిటికా ట్రీటీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ATCM 46 SEP 26 గురించి చెప్పాను. SEP 26 అంటే సెపరేట్ ప్రోటోకాల్ అన్నమాట అంటార్కిటిక్ ట్రీటీకి. అంటే మాడ్రిడ్ ప్రోటోకాల్ అంటారు. ఈ ప్రోటోకాల్ ద్వారా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉందన్నమాట. తర్వాత ఒక 3 నెలల వెనక్కి వెళ్తే మన ప్రధానమంత్రి గారు కల్పక్కం వెళ్ళారు. మద్రాస్ నుంచి, అంటే చెన్నై నుంచి ఒక 70 కిలోమీటర్ల దక్షిణంగా వెళితే కల్పక్కం ఉంటుంది. అక్కడ మెడ్రాస్ అటమిక్ పవర్ స్టేషన్ ఉంది. అక్కడ ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, దీని ఎక్స్పెరిమెంట్స్ చాలా కాలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రీఫ్గా ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఒక 4-5 ఇష్యూస్ మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే, ప్రస్తుతం మనం ప్రొడ్యూస్ చేస్తున్న న్యూక్లియర్ ఎనర్జీ యురేనియం బేస్డ్ అన్నమాట. మనం యురేనియంని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏ దేశాల నుంచి అని కూడా ఒకసారి చూడండి, అది వచ్చే రాబోయే వారాల్లో చెప్తాను. యురేనియంని ఇంపోర్ట్ చేసుకుంటాం. డైరెక్ట్గా దొరికేటువంటి యురేనియం చూస్తే U-238 అనమాట. అందులో కొద్దిగా U-235 ఉంటుంది. U-235 డైరెక్ట్గా ఫిస్సైల్ మెటీరియల్ అనమాట. ఇక్కడ న్యూట్రాన్స్ తోటి బొంబార్డ్ చేయటం వల్ల సబ్సిక్వెంట్గా న్యూక్లియర్ ఫిషన్ జరిగేసి మనకి న్యూక్లియర్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ప్లూటోనియం కూడా రిలీజ్ అవుతుంది, ప్లూటోనియం 239. దీన్ని వాడుకోవటం ఎట్లా, అది స్టేజ్ 2కి వెళ్తుంది. ప్లూటోనియం 239ని యూజ్ చేసి తర్వాత మళ్ళీ యురేనియం 238ని యూజ్ చేస్తే బ్రీడర్ రియాక్టర్స్ ద్వారా, బ్రీడర్ రియాక్టర్స్ అంటే మనం ఎంతైతే ఇన్పుట్ ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ అవుట్పుట్ రావాలి. ఏ మెటీరియల్ అయితే వాడుతున్నామో అంతకంటే ఎక్కువ మెటీరియల్ ప్రొడ్యూస్ అవ్వాలి.
దాన్ని ఏమంటారు? బ్రీడర్ రియాక్టర్స్ అంటారు. సో ఆ బ్రీడర్ రియాక్టర్స్ ద్వారా అంటే స్టేజ్ 2లో మరింత ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేసి Pu-239 దాన్ని ప్రొడ్యూస్ చేసి స్టేజ్ 3లో ఆ ప్లూటోనియం 239తో పాటుగా థోరియంని యూజ్ చేయటం, ఆ తర్వాత స్టేజ్ 3 ద్వారా కూడా పవర్ ప్రొడ్యూస్ చేయటం అని చెప్పి మన 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనమాట. అయితే 2వ స్టేజ్లోనే ఆగిపోయాం. అసలు ఈ ప్లానింగ్ అంతా ఎందుకు చేశాము? ఎందుకంటే మన దేశంలో ప్రపంచంలో ఉన్న థోరియం రిజర్వ్స్లో 25% మన దేశంలోనే ఉన్నాయి. వాటిని యూజ్ చేయాలి అన్న ఆలోచనతోటి హోమీ బాబా ఈ 3 స్టేజ్ ప్రోగ్రామ్ని విజువలైజ్ చేశారు. ఇంతవరకు ఇది నత్తనడకన నడుస్తోంది అని చెప్పచ్చు. దానికోసం ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ భావిని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మీ అందరికీ తెలుసు కదా, మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటాయి. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే మరింత ప్లూటోనియం 239ని తయారు చేయడానికి ఉద్దేశించినటువంటి స్టేజ్ 2 ఏదైతే ఉందో దాన్ని భావిని పైలట్ చేయాలన్నమాట. ఆ ఆర్గనైజేషన్ కూడా అంతంత మాత్రంగానే నడుస్తోంది. ఈ మధ్య స్టేజ్ 2 అనేది ఆపరేషనలైజ్ చేయడానికి ఒక స్టేజ్కి వచ్చాం కాబట్టి, అంటే స్టేజ్ 2 బిగిన్ అయింది అని చెప్పుకోగలం కాబట్టి ఆ ఈవెంట్ని మన ప్రధానమంత్రి గారు విట్నెస్ చేశారు. అర్థమైంది కదా. అలాగే మస్క్విటో బ్యాట్స్, మనం మస్క్విటో బ్యాట్స్ కొంటాం, మస్క్విటోస్ని చంపేస్తాం. ఎలా పనిచేస్తున్నాయి? అలాగే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఇవి తెలుసుకోవటం మూలంగా మీ నాలెడ్జ్ పెరగటమే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో 4-5 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మొన్న చూడండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో చూయింగ్ గమ్ క్వశ్చన్ వచ్చింది. అలాగే ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు చాలా వచ్చాయి. వాటిల్లో కొన్ని ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్లో నేను చెప్పున్నాను. అర్థమైంది కదా. PFAS గురించి చెప్పాను. అలాగే గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది, టెరెస్ట్రియల్ రేడియేషన్ ద్వారా జరుగుతుంది, అది కూడా చెప్పాను. ఇంకా చాలా ప్రశ్నలు నేను చెప్పడం జరిగింది. ఆ యొక్క ఎగ్జామ్ని చూసిన తర్వాత చిన్న చిన్న విషయాలు కూడా స్టూడెంట్స్ మిస్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ ఫార్మాట్ని మార్చాను. సరే, మస్కిటో బ్యాట్స్ ఎలా పనిచేస్తాయి? మీ అందరికీ తెలుసు, పాజిటివ్ ఛార్జ్ ఒక పాజిటివ్ వైర్, నెగిటివ్ ఛార్జ్ ఉన్న ఇంకొక వైర్. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి 2 వైర్లు ఒకవేళ ఏదైనా సరే ఒక ప్రాణం ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఆ రెండింటిని కలిపిందనుకోండి, ఎలక్ట్రిసిటీ పాస్ అయిపోయి చచ్చిపోతాయి. మనం చూస్తుంటాం, ఎలక్ట్రిసిటీ వైర్స్ దగ్గరగా ఉన్నాయనుకోండి, విలేజెస్లో మనం అప్పుడప్పుడు చూస్తాం, సడన్గా ఒక కాకి పిల్ల కానీ లేకపోతే ఒక పక్షి కానీ సడన్గా కింద పడిపోతుంది చచ్చిపోయి. ఎందుకంటే ఒకేసారి ఆ 2 వైర్స్ని వాటి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉండటం వల్ల ఒకేసారి కింద పడిపోతుంది టప్పున. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయిపోయి చచ్చిపోయి కింద పడిపోతుంది. అలాగే ఇక్కడ మస్కిటో బ్యాట్స్లో కూడా ఏం జరుగుతుంది, 3 మెష్లు ఉంటాయి. మధ్యలో ఒక మెష్ ఉంటుంది, అది పాజిటివ్ ఛార్జ్. ఇటుపక్క ఇంకొక మెష్ ఉంటుంది, అటుపక్క ఇంకొక మెష్ ఉంటుంది. ఈ మెష్ నెగిటివ్ ఛార్జ్, ఆ మెష్ నెగిటివ్ ఛార్జ్. ఏదైనా మస్కిటో వచ్చేసి, దోమ వచ్చేసి దీన్ని కలిపిందనుకోండి, డిస్టెన్స్ ఎక్కువ లేదు కదా, ఆ కరెంటు చాలా ఎక్కువ దానికి, అందుకే టప్పుని చచ్చిపోతాయి, చిట్టపట శబ్దాలు వస్తాయి మనకి. అర్థమైంది కదా. గంబూసియా ఫిష్, దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, దాదాపు 8 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే వాటర్ బాడీస్లో ఈ గంబూసియా ఫిష్ని రిలీజ్ చేసింది. ఈ గంబూసియా ఫిష్ అనేది చాలా క్రిటిసిజంకి దారితీసింది. ఎందుకంటే అసలు ఎందుకు రిలీజ్ చేశారు? ఇది బయోలాజికల్ కంట్రోల్, అంటే మస్కిటోస్ యొక్క లార్వాని తింటుంది. లార్వా ఎక్కడ ఉంటుంది? వాటర్ బాడీస్లో ఉంటుంది కదా, తేలియాడుతూ ఉంటుంది. ఆ లార్వాని ఈ ఫిష్ తింటుందన్నమాట. దాంతో దోమలు తగ్గిపోతాయి. దోమలు తగ్గిపోవటం వల్ల ఏమవుతుంది, మనకు వచ్చేటువంటి మలేరియా అలాగే డెంగీ లాంటి వ్యాధుల్ని తగ్గించవచ్చు. అది ఐడియా. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే, పూర్తిగా ఇంతవరకు క్రిస్టల్ క్లారిటీ లేదు. గంబూజియాలో కూడా 2 రకాలైనటువంటివి ఉన్నాయి. 1930ల నుంచి మనం ఏ రకం వాడుతున్నాం, ఏది ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనే దాని మీద క్లారిటీ లేదు.
ఇంకోటి ఏంటంటే ఇన్వేజివ్ స్పెసిస్ లాగా కూడా అది యూస్ఫుల్ స్పెసిస్ని డిస్ట్రాయ్ చేయొచ్చు అనేటువంటి భయాందోళనలు వ్యక్తం చేయబడ్డాయన్నమాట. ఇది గంబూజియా ఫిష్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి నేటివ్, గుర్తుపెట్టుకోండి. తర్వాత షుగర్స్, స్టార్చ్, సెల్యులోజ్. సెల్యులోజ్ అనగానే మీకు ప్లాంట్ సెల్స్ గుర్తుకు రావాలి. మనం తినేటువంటి ఆహారంలో కూడా కొంత సెల్యులోజ్ ఉండాలి అని డాక్టర్స్ చెప్తుంటారు. సెల్యులోజ్ అంటే ఏమిటి? ఫైబర్. మీరు ఫైబర్ తినండి తినండి అని డాక్టర్లు చెప్తారు కదా, ఎందుకంటే అది జీర్ణం అవ్వదు. సెల్యులోజ్ని మనం జీర్ణం చేసుకోలేము, యానిమల్స్ జీర్ణం చేసుకుంటాయి. అందుకని మనం సెల్యులోజ్ తిన్నప్పుడు అది కిందకి వెళ్ళిపోతుంది. మన యొక్క వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటికి పంపించేయడానికి అది ఉపయోగపడుతుంది. షుగర్స్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రెడామినెంట్లీ మోనోసాచరైడ్స్, డైసాచరైడ్స్. ఒక విధంగా చెప్పాలంటే షుగర్స్ అంటే సింపుల్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అని చెప్పచ్చు. స్టార్చెస్ అంటే కాంప్లెక్స్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఈ సింపుల్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ని ఎక్కువగా తీసుకోకూడదు, తొందరగా రక్తంలోకి వెళ్ళిపోతాయి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సింపుల్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, సింపుల్ అంటే మోనోసాచరైడ్స్, డైసాచరైడ్స్. మోనోసాచరైడ్స్ అంటే ఏమిటి? సింపుల్ గ్లూకోజ్. అలాగే ఫ్రక్టోస్. ఫ్రక్టోస్ అంటే ఏమిటి? మనం హనీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, తేనె. అలాగే గెలాక్టోస్, తల్లిపాలు. వాటిలో గెలాక్టోస్, మనం లాక్టోస్ అంటాం కదా, లాక్టోస్ అంటే ఏమిటి? గెలాక్టోస్ ప్లస్ గ్లూకోజ్. ఇప్పుడు మీరు చూస్తే గ్లూకోజ్, అలాగే ఫ్రక్టోస్, అలాగే గెలాక్టోస్, ఇవన్నీ మోనోసాచరైడ్స్. డైసాచరైడ్స్కి వచ్చేసరికి టేబుల్ షుగర్, సుక్రోజ్ అంటాం. అలాగే గేదె పాలు, లాక్టోస్ అంటాం. లాక్టోస్ అంటే ఏం లేదు, గెలాక్టోస్ ప్లస్ గ్లూకోజ్. అలాగే మాల్టోస్, ఇవన్నీ డైసాచరైడ్స్. ఇవన్నీ షుగర్స్ అంటాం. తొందరగా రక్తంలో కలిసిపోతాయి, అంటే తొందరగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎవరైనా డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి వీటిల్లో కొన్నిటిని అడ్వైస్ చేయరనమాట. ముఖ్యంగా సింపుల్ షుగర్స్ తీసుకుంటే కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక స్టార్చెస్ అంటే ఏమిటి? అవి కూడా ఈ యొక్క గ్లూకోజ్ మాలిక్యూల్సే, కానీ కాంప్లెక్స్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. అవి జీర్ణం అవ్వడానికి, రక్తంలో చేరడానికి టైం పడుతుంది. స్టార్చెస్, అర్థమైంది కదా? వీటిని పాలీసాచరైడ్స్ అంటాం, అంటే కాంప్లెక్స్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అని చెప్పచ్చు. కాంప్లెక్స్ వేలో పెద్ద లాంగ్ చైన్స్ లాగా ఉంటాయి. ఇక సెల్యులోజ్ మనకి జీర్ణం అవ్వదు. సెల్యులోజ్ అంటే ఏమిటంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ పాలిమరైజేషన్ ప్రాసెస్ ద్వారా సెల్యులోజ్ ఉంటుంది. సెల్యులోజ్ని మన బాడీ జీర్ణం చేసుకోలేదు. ఎర్గోటిజం, మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి ఆహారాన్ని తిన్నారనుకోండి, ఒక ఫంగస్ ఎఫెక్ట్ అయిందనుకోండి, దాన్ని తిన్నారనుకోండి, అప్పుడు మీకు వచ్చేటువంటి దాన్ని ఎర్గోటిజం అంటాం. డయాబెటిస్ మెలిటిస్ అంటే ఏమిటి? ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ చేసిన మీ ప్యాంక్రియస్, అంటే మీ ప్యాంక్రియస్ ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతున్నప్పటికీ కూడా మీ బాడీ వాటిని యూజ్ చేసేటువంటి స్థితిలో లేకపోవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది? స్ట్రెస్లో ఉన్నప్పుడు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎలా కొలుస్తారు? మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్, ఎంజీ పర్ డిఎల్. మీరు చూస్తే నార్మల్ రేంజ్ 100, 110, 90 అలా చెప్తారు కదా, ఇది ఫాస్టింగ్లో, అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనమాట. తర్వాత కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ మీరు సరైన వాటర్ తాగకపోయినప్పుడు, మీరు సరిగా నీళ్లు తీసుకోకపోయినప్పుడు, ఇతరితర కారణాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మీ యొక్క ఈ యొక్క కిడ్నీస్కి సంబంధించినటువంటి వాటిని, వేటినైతే అది బయటికి పంపించేయాలో అవన్నీ కాన్సంట్రిక్గా తయారయ్యి గట్టి పడిపోతాయి. అట్లా మీకు కాల్షియం ఆక్సలేట్, అలాగే కాల్షియం ఫాస్ఫేట్ లాంటివి స్టోన్స్ లాగా తయారవుతాయి. అందుకే నీళ్ళు ఎక్కువ తాగండి. తర్వాత హనీలో మేజర్ కాంపోనెంట్ ఏమిటి? ఫ్రక్టోస్. ఇంతకుముందే చెప్పాను కదా, బాగా పండినటువంటి స్వీట్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉండొచ్చు. హనీ, ఫ్రక్టోస్. మదర్స్ మిల్క్, గెలాక్టోస్. టేబుల్ షుగర్, మనం ఏదైతే పంచదార వేసుకుంటామో కాఫీలో, టీలో, అది సుక్రోస్.
అలాగే గేదె పాలు, లాక్టోస్. మాల్టోస్ అంటే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. అర్థమైంది కదా, కొన్ని ప్రాసెసెస్ ద్వారా దాన్ని తయారు చేయొచ్చు. ఇక ఏరోబిక్ రెస్పిరేషన్కి ఎనైరోబిక్ రెస్పిరేషన్కి తేడా ఏమిటి? మన శరీరంలో నిత్యం మన సెల్స్లో జరిగేది ఏరోబిక్ రెస్పిరేషన్. అంటే మన గ్లూకోజ్ శక్తిగా మారాలి, ఎనర్జీగా మారాలి. మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది గ్లూకోజ్ మాలిక్యూల్స్ కదా, అది శక్తిగా రూపాంతరం చెందేది ఏరోబిక్ రెస్పిరేషన్. ఎనైరోబిక్ రెస్పిరేషన్ డిఫరెంట్ అనమాట. మీరు ఈస్ట్ తయారు చేస్తారు కదా, అది ఎనైరోబిక్ రెస్పిరేషన్కి ఉదాహరణ అనమాట. ఏరోబిక్ రెస్పిరేషన్ మన శరీరంలో సెల్స్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆక్సిజన్ని తీసుకొని బై ప్రోడక్ట్స్ ఏమొస్తాయి? శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అంటాం కదా, ఎనర్జీ. అలాగే ఏమేమి బై ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతాయి? కార్బన్ డైఆక్సైడ్. ఈ యొక్క ఏరోబిక్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, అలాగే దాంతోపాటుగా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. తర్వాత పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మీరు యానిమల్ ఫ్యాట్, అది సాచ్యురేటెడ్ ఫ్యాట్. అలాగే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. మార్కెట్లో చాలా రకరకాల పదార్థాలు దొరుకుతూ ఉంటాయి, అవన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం. అవి చాలా డేంజరస్. తర్వాత అన్సాచ్యురేటెడ్, దిస్ పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్, సాల్మన్ కావచ్చు, రకరకాల ఫిష్ కావచ్చు, అంతేకాకుండా గ్రెయిన్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, వెజిటబుల్ ఆయిల్స్ కొన్ని రకాలు కావచ్చు. వీటిల్లో ప్రెడామినెంట్గా పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఉదాహరణలు ఒమేగా 3, ఒమేగా 6. ఇవి హార్ట్కి చాలా మంచిది. వీటి ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇక మనం టేబుల్ షుగర్ చూస్తుంటాం కదా, షుగర్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? గుర్తుపెట్టుకోండి, షుగర్ కేన్ నుంచే కాకుండా షుగర్ బీట్ అనేటువంటి దాని నుంచి కూడా తయారు చేయొచ్చు. అర్థమైంది కదా. ప్రపంచంలో తయారయ్యే షుగర్లో దాదాపు 85% షుగర్ కేన్ నుంచి వస్తుంది. షుగర్ బీట్ నుంచి కూడా తయారు చేయొచ్చు. మొలాసెస్, షుగర్ కేన్ జ్యూస్ నుంచి మనం ఏదైతే చక్కెరని తయారు చేస్తామో అక్కడ వచ్చేటువంటి బై ప్రోడక్ట్ మొలాసెస్, దాని నుంచి మనం ఇథనాల్ తయారు చేయొచ్చు. బగాస్ అంటే పిప్పి వస్తుంది కదా, అది బగాస్. మీరు ఒక చెరకు రసం ఉన్న స్టాల్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ పిప్పి చేస్తారు కదా, దాన్ని బగాస్ అంటాం. సో దాన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి, కో ఫైరింగ్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఏది? హీట్ జనరేట్ చేయడానికి. బఫెలో మిల్క్లో యావరేజ్ ఫ్యాట్ కాంటెంట్ ఎంత? 7.2%. అదే కౌ మిల్క్లో 4.4%. యాంటీజెన్స్, ఫారిన్ బాడీస్ ఏవైతే డిసీజ్ కలుగు చేస్తాయో, ఉదాహరణకి కరోనా వైరస్, దాన్ని యాంటీజెన్ అంటాం. అది బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బి లింఫోసైట్స్ లేదా బి సెల్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని యాంటీబాడీస్ అంటాం. సరే, ఫాస్ట్ ట్రాక్ రౌండ్లో మీకు చాలా అమూల్యమైన విషయాలను చెప్పిన తర్వాత క్లాథ్రేట్స్ అంటే ఏమిటి? క్లాథ్రేట్స్ అంటే ఒక మాలిక్యూల్, ఒక కేజ్ అంటే మీకు తెలుసు కదా, ఒక కేజీలా తయారవుతుంది. దాని లోపల ఇంకొక మాలిక్యూల్ని ఉంచుతుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కొన్ని రకాల పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు, లో టెంపరేచర్, హై ప్రెషర్, వాటర్ కాలం మూలంగా హై ప్రెషర్ ఉన్నప్పుడు ఇలా ఫామ్ అయ్యేటువంటి వాటిని క్లాథ్రేట్స్ అంటారు. ఒక కేజీ లోపల ఇంకొకటి ఉంటే. ఇప్పుడు మిథేన్ హైడ్రేట్స్, అది క్లాథ్రేట్స్కి ఉదాహరణ. ఇక్కడ ఈ కేజ్ ఫార్మేషన్ ఏది చేస్తుంది? వాటర్ మాలిక్యూల్ చేస్తుంది. లోపల ఉండేది ఏంటి? మిథేన్. అందుకే దీన్ని మిథేన్ హైడ్రేట్స్ అంటాం. మిథేన్ క్లాథ్రేట్స్ అనొచ్చు, మిథేన్ హైడ్రేట్స్ అని ఎందుకు అంటున్నామంటే ఆ కేజ్ ఏదైతే ఉందో అది వాటర్ మాలిక్యూల్ కాబట్టి. కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి క్లాథ్రేట్స్ ఫామ్ అవుతాయి. ఈ యొక్క మిథేన్ హైడ్రేట్ అనేది ఒక ఉదాహరణ క్లాథ్రేట్స్కి. మిథేన్ హైడ్రేట్స్ కొన్ని పరిస్థితుల్లో ఫామ్ అవుతాయి,
టెంపరేచర్ తక్కువగా ఉండాలి, ప్రెషర్ ఎక్కువగా ఉండాలి. అందుకే 500 మీటర్ల కంటే దిగువన 500 మీటర్లు, 700 మీటర్లు, 1000 మీటర్లు అలాంటి డెప్త్లో ఈ మిథేన్ హైడ్రేట్స్ ఫామ్ అవుతాయి. అక్కడ మిథేన్ కూడా ఉండాలి కదా, అందుకే మిథేన్ హైడ్రేట్స్ నార్మల్గా 1000 మీటర్లు, 2000 మీటర్లు అంతవరకే ఫామ్ అవుతాయి. డీప్ ఓషన్స్కి వెళ్ళామనుకోండి, అక్కడ మిథేన్ ఉండదు. ఎందుకని ఉండదు మిథేను? పైన ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, పైన ఉన్నటువంటి ఆల్గే లాంటివి కావచ్చు, ఇంకా మిగతావి ఏవైతే ఆర్గానిక్ కాంపోనెంట్స్ డీకంపోజ్ అవుతాయో వాటిని బ్యాక్టీరియా డీకంపోజ్ చేస్తుంది కదా. సముద్రంలో కిందకి వెళ్ళి అవి 1000 మీటర్లు, 2000 మీటర్లు వెళ్ళేటప్పటికే డీకంపోజ్ అయిపోతాయి, కిందకేం మిగలదు ఇంకా. అందుకే మిథేన్ దాదాపు 1000 మీటర్లు, 2000 మీటర్లు డెప్త్ ఉన్నటువంటి షాలో ఓషన్స్, సీస్లోనే మిథేన్ ఉంటుంది, అంతవరకే ఉంటుంది. 5000 మీటర్లు, 7000 మీటర్లు మెరియానా ట్రెంచ్ చూడండి, డీపెస్ట్ కదా పసిఫిక్లో, 11,000 మీటర్లు. అంత దూరం వెళ్తే ఈ మిథేన్ హైడ్రేట్స్ ఉండవు. మిథేన్ హైడ్రేట్స్ ఉండటానికి మనకి ఒకటేంటంటే కొంచెం డెప్త్స్ 1000 మీటర్లు, 2000 మీటర్లు అంతవరకు. ముఖ్యంగా కాంటినెంటల్ స్లోప్స్లో మీకు ఆ డెప్త్స్ ఉంటాయి. అందుకని మిథేన్ హైడ్రేట్స్ ఎక్కువ కాంటినెంటల్ స్లోప్స్లో ఫామ్ అవుతాయి. ఈ పిక్చర్ చూడండి, ఇదంతా కూడా మిథేన్ హైడ్రేట్స్కి సంబంధించిన పిక్చర్ అనమాట. సో కాంటినెంటల్ స్లోప్స్ తక్కువ డెప్త్ ఉండటం వల్ల ఫామ్ అవుతాయి. తర్వాత ఒకవేళ టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంటే డెప్త్ ఎక్కువ ఉండాలి. కోల్డ్ వాటర్ అనుకోండి, ప్రెషర్ తక్కువ ఉన్నా సరిపోతుంది. ఇంకా బాగా కోల్డ్ అనుకోండి, ఉదాహరణకి మిమ్మల్ని సైబీరియా రీజియన్కి తీసుకెళ్తాను. పర్మాఫ్రాస్ట్ ఉంటుంది కదా, అక్కడ ఐస్ లాగే పర్మనెంట్గా ఉంటుంది. అక్కడ మిథేన్ హైడ్రేట్స్ నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గర కూడా ఫామ్ అవుతాయి. అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ దిస్ టెంపరేచర్. బాగా లో టెంపరేచర్ ఉంటే పర్మాఫ్రాస్ట్, సైబీరియా రీజియన్, అక్కడ గ్రౌండ్ లెవెల్లోనే ఫామ్ అవ్వచ్చు, ఎక్కువ డెప్త్ అక్కర్లేదు. అలాగే టెంపరేచర్ కనుక వామ్ వాటర్ ఉందనుకోండి, డెప్త్ కిందకి వెళ్ళాలి. బట్ ముఖ్యమైన విషయం ఏంటంటే మిథేన్ కూడా ఉండాలి. ఒక కేజ్ లోపల ఇంకొకటి ఉంటుంది కదా, ఈ వాటర్ కేజ్ ఏదైతే ఫామ్ అవుతుందో దాని లోపల ఉంటుందని చెప్పాను కదా ఈ మిథేన్. బట్ మిథేన్ కూడా ఉండాలి. బాగా ఓషన్స్ 5000 మీటర్లు, 6000 మీటర్లకు వెళ్తే అక్కడ మిథేన్ ఉండదు. మిథేన్ ఎలా రిలీజ్ అవుతుంది? బయలాజికల్ డీకంపోజిషన్. బ్యాక్టీరియా డీకంపోజ్ చేస్తుంది ఆర్గానిక్ మ్యాటర్ని. అది 1000 మీటర్లు, 2000 మీటర్ల లోతుకి వెళ్ళేటప్పటికీ ఆర్గానిక్ మ్యాటర్ మొత్తం డీకంపోజ్ అయిపోతుంది, కిందకి వెళ్ళదు. 5000 మీటర్లకి అంత లోతుకి వెళ్ళదు. అందుకే డీపెస్ట్ ఓషన్ రీజియన్స్లో మిథేన్ హైడ్రేట్స్ ఉండవు. కారణం ఏంటంటే అంత డెప్త్లో, అంత లోతుకి మిథేన్ ఉండదు కాబట్టి. తర్వాత ఐడియల్ కండిషన్స్ మీకు చెప్పాను కదా, కోల్డ్ టెంపరేచర్, ప్రెషర్ బాగా ఎక్కువ ప్రెషర్ కాంబినేషన్ అనమాట. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గర కూడా మీకు పర్మాఫ్రాస్ట్ రీజియన్స్లో ఫామ్ అవుతాయి. సరే, కాంటినెంటల్ స్లోప్స్లో అవ్వటానికి కారణం ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పాను, మిథేన్ హైడ్రేట్స్ అక్కడ సఫిషియంట్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, అది ప్రధాన కారణం. రెండవది ఏంటంటే మిథేన్ ఆక్సిజన్ అవైలబుల్గా ఉంటే కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది, అది ఇంకొక ఇష్యూ అనమాట. ఎక్కడైతే ఆక్సిజన్ అవైలబుల్గా ఉంటుందో మిథేన్ ఆ ఫామ్లో ఉండదు. ఓషన్ వాటర్స్లో మిథేన్ ఆ ఫామ్లో ఉండదు. ఒకవేళ మిథేన్ వాటర్ను డిసాల్వ్ అయ్యి ఉంటే అది ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఈ మిథేన్ హైడ్రేట్స్ని ఇంతవరకు వైబిలిటీ, ఎకనామిక్ వైబిలిటీతో ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటిది ఏ కంట్రీ చేయలేకపోయింది. మన దేశం, అలాగే జపాన్, సౌత్ కొరియా లాంటి చాలా దేశాలు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాయి. ఎందుకంటే 100 to 500 టైమ్స్ కార్బన్ ఉంది మిథేన్ హైడ్రేట్స్లో. 100 to 500 టైమ్స్ కార్బన్. దేంతో పోలిస్తే మనం ప్రతి సంవత్సరం కోల్, ఆయిల్, గ్యాస్ వీటిని బర్న్ చేసి వాతావరణంలోకి రిలీజ్ చేస్తున్నాం కదా. సో ఆ రిలీజ్ చేసేటువంటి ఏదైతే ఉందో దాంతో పోలిస్తే 500 టైమ్స్ కార్బన్ ఉందన్నమాట. హ్యూజ్ రిజర్వాయర్ ఆఫ్ రిసోర్స్. బట్ ఎకనామిక్ వైబిలిటీ ఇంతవరకు తెలియదు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్ ఏమిటి? ఒకటేంటంటే
రిజర్వాయర్ కట్టినప్పుడు వేరియస్ స్పెసీస్ మైగ్రేషన్ తగ్గిపోతుంది. కొన్ని స్పెసీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. థౌజండ్స్, ల్యాక్స్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ డిస్ప్లేస్మెంట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే రిజర్వాయర్స్ మిథేన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఎమిట్ చేస్తాయి. ఎందుకంటే ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజ్ అయిపోయినప్పుడు మిథేన్ రిలీజ్ అవుతుంది. మిథేన్ ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణంలోకి రిలీజ్ చేస్తుంది. లేదంటే డైరెక్ట్గా మిథేన్ రిలీజ్ అయిపోతుంది సఫిషియెంట్ ఆక్సిజన్ దొరక్కపోతే. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాబట్టి అదొక పెద్ద ప్రాబ్లం. మిథేన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ రిలీజ్ అయితే. ఇంకోటి ఏంటంటే మిథేన్ కార్బన్ డైఆక్సైడ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి దశలో ఆ యొక్క వాటర్ బాడీస్లో ఉన్నటువంటి ఆక్సిజన్ యూజ్ చేసుకోవచ్చు. ఆక్సిజన్ డిప్లీషన్ జోన్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. అర్థమైంది కదా. సో ఇక్కడ హైడ్రో పవర్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని కూడా మనం చూడాల్సి ఉంది. సరే, ఈరోజు లెక్చర్ ఇంతటితో ముగిద్దాం. మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియచేయండి. నేను ఈ మాడ్యూల్స్ ఇలాగే కంటిన్యూ చేస్తాను. మీరు చిన్న చిన్న ప్రశ్నలకి బ్రీఫ్ ఆన్సర్స్ ఇచ్చాను. గుర్తుండవు అనుకుంటే రెండోసారి చూడండి. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఈరోజు క్వాలిఫై అవ్వాలంటే హారిజాన్ వైడెన్ చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఎక్కడి నుంచో ఏ ప్రశ్న అడుగుతున్నారో తెలియటం లేదు. మీ యొక్క జనరల్ అవేర్నెస్, మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఒక రేంజ్లో ఉంటే ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. అర్థమైంది కదా. అందుకే నేను హారిజాన్ని ఎక్స్పాండ్ చేశాను. సో అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ ఎంసీక్యూస్ చాలా క్లిష్టమైనవి డీల్ చేస్తున్నాను. తర్వాత నేను కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్స్ ద్వారా రకరకాల మాడ్యూల్స్ లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఎడిటోరియల్ డిస్కషన్స్ కావచ్చు, ప్రిలిమ్స్ డాసియర్ కావచ్చు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇన్నోవేటివ్గా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తప్పకుండా లెర్నింగ్ స్పేస్ డిజిటల్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎవరైతే సీరియస్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో 2025 ఎగ్జామినేషన్ రాసేవాళ్ళు, వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. సరే, ప్రస్తుతానికి ఈ మాడ్యూల్ని ముగిద్దాం. రేపు పాలిటీ, అలాగే మ్యాథ్స్, అలాగే ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుధవారాల్లో ఎకానమీకి సంబంధించి గురు శుక్ర ఎకానమీ బేసిక్స్ ఇప్పటిదాకా 10 మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకొక 10 నుంచి 15 ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సరే, నమస్తే.